తల్లి, యేసుప్రభువు నమ్ముకోవాలా. ఎందుకు యేసుప్రభువు నమ్ముకోవాలంటే చనిపోతే మనకు మరో బ్రతుకుంది. ఆ బ్రతుకు కావాలంటే దేవుడి దగ్గర, దేవా నా తప్పులు క్షమించి నన్ను రక్షించి ప్రభు పెట్టి నన్ను కాపాడంటే దేవుడు కాపాడుతాడు. చెట్టుకు ప్రాణం ఉంటుంది, దానికి కాసిన కాయకి కూడా ప్రాణం ఉంటుంది. కోసి ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన గింజని భూమిలో పోయి మళ్ళీ బతుకుతుంది. అంటే చచ్చిపోయిన దానికి బతుకుందా లేదా? మరో బ్రతుకుందని చెప్పడానికే యేసుప్రభుని దేవుడు మృతుల్లోంచి లేపినాడమ్మా. సరేనా? అంటే యేసుప్రభులాగా బ్రతికితే మరో బ్రతికిస్తానంటున్నాడు దేవుడు. అది శాశ్వతం, ఇది అశాశ్వతం. అది రియలు, ఇది రీలు. అది ఒరిజినల్, ఇది డూపు. సరేనమ్మా? దేవుడు నమ్ముకో తల్లి. దేవుడు నమ్ముకోవడానికి మతము కులం అవసరం, మనసు అవసరం. దేవుడు అడిగింది మనసు మార్చుకోమని, మతం మార్చుకోమని, కులం మార్చుకోమని కాదు. అందరూ ఈ కులాల పేరట, మతాల పేరట మారణ హోమాన్ని సృష్టించుకుంటున్నారు. మనుషులందరూ కూడా దేవుని పిల్లలు. మనమందరం దేవుని పిల్లలు. ఒకడే తండ్రి, ఒకడే దేవుడు. సరేనా? మంచిది మా వందనాలు. చక్కగా దేవుని మాట్లాడినందుకు నీకు వందనాలు.